కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఇటువంటి సమయంలో మీరు మౌనం వహించండి. అనవసరంగా ఎవరితోనో మాట్లాడి అపార్థాలు తెచ్చుకోకండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలైంది మనసు లగ్నం చేయండి. భగవంతుని మీద భారం వేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. దశమంలో గురువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. వ్యయములో కేతువు సంచరించడం వల్ల నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొట్టుతో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.